ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ వీడియోస్ బై సురేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే మరల మందు గురించి. మరల మందు అంటే మనకు మామూలుగా ఎక్కువ శాతం అంటే పల్లెటూళ్ళలో తింటారు. మరల మందు గురించి ఏంటంటే నా మొగునికి మరల మందు పెట్టారు, మా భార్యకి మరల మందు పెట్టాడు, మా అల్లునికి మరల మందు పెట్టారు, ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి కక్కియాలి అని ఇలాంటి మాటలు చాలా వింటారు. ఈరోజు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు మరల మందును తయారు చేసుకునేది, అసలు మరల మందు వల్ల వచ్చే మరల మందు పెట్టడం వల్ల కలిగే నష్టాలు, అసలు మరల మందు ఉందా లేదా అనేది మీకు చెప్తానమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్, మరల మందు అనేది డెఫినెట్లీ ఉంది. ఖచ్చితంగా మరల మందు అనేది ఉంది. ఆ మరల మందు పెట్టడం వల్ల చాలామంది చాలా లైఫ్నే కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనం పెట్టి చూసి మనం పెట్టి ఇదేంది పరిశోధన కోసం తయారు చేసిన వాళ్ళం కాదు. యాక్చువల్లీ చెప్తారు కదా, ఈ పిల్లలు ఫస్ట్లో బాగా లావుగున్నాడు ఈ మరల మందు పెట్టడం వల్ల సన్నగా అయిపోయినాడని. అలాంటి మాటలు మేము ఇంతవరకు చాలా మాటలు విన్నాము. ఈరోజు నేను మీకు మరల మందు తయారు చేసే మొక్క అని చెప్పలేను ఫ్రెండ్స్. అది మొక్క అంటే ఎక్కడ అడవిలు ఉంటుందంట. నేను తీసుకొచ్చి మీకు చెప్పలేను, చూపించలేను కూడా. వీలైతే నెక్స్ట్ వీడియోకి ఏమైనా ట్రై చేస్తా మొక్క కోసం వెళ్ళడానికి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ ఈ మరల మందును ఎట్లా పెడతారో అనేది, అంటే ఎట్లా ఉపయోగిస్తారో అనేది కూడా మీకు చెప్తాను. ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మరల మందుకు మరల మందు మామూలుగా 2 రకాలు ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా 2 రకాలు ఉంటుంది. ఒకటి మామూలుగా తలకు పట్టిస్తారు. అది మామూలుగా ఎఫెక్ట్ ఏముండదు. అంటే ఊరికే ఇంకొకటి ఏంటంటే కడుపులోకి ఇస్తుంటారు. మామూలుగా కడుపులోకి ఇచ్చేదానికి ఏ దానికోసం వాడతారంటే మామూలు వానికి అదే మామూలుగా అయితే మనకి తెలిసిన దాని వరకు చనిపోనికి ఇస్తారని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనకు తలకిచ్చేదానికి ఏంటంటే మన మీద అదే వేరే వాళ్ళ మీద కోరికతోనో లేదంటే సెక్సువల్గానో దానికోసం రెండో దాన్ని ఇస్తుంటారు. మనకు రెండో వాటి గురించి అయితే మనకు అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. కనుక్కొని దాని గురించి సెకండ్ వీడియో చూసుకుందాం. ఫస్ట్ దానికి మనం తలకు పట్టించే మందు గురించి తెలుసుకుందాం. ఈ తలకు పట్టించే మందుని దేనికోసం ఉపయోగిస్తుంటారంటే ఒకరి మీద మనం కోరికతోనో లేదంటే వాళ్ళు అందంగా ఉండి మనకు కావాలనో దీనికోసం ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మనం దానికోసం ఉపయోగించే పదార్థం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది ఇది పువ్వు. ఈ పువ్వే ఫ్రెండ్స్, దీన్నే మరల మందు కోసం ఉపయోగిస్తుంటారు. మామూలుగా ఏంటంటే ఈ పువ్వును బాగా మెత్తగా నూరి మన చూడరి మామూలుగా దీని మొగ్గలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు చూశారు కదా, అక్కడ మొగ్గలు ఉన్నాయి, ఇక్కడ మొగ్గలు ఉన్నాయి. దీన్ని ఏం చేస్తారంటే మామూలుగా మెత్తగా నూరి మామూలుగా యూరిన్ లేదంటే బ్లడ్ లేదంటే లాలాజలం అంటే మన ఎంగిలి ఫ్రెండ్స్. ఈ మూడిట్లలో ఏదో ఒక దాన్ని వేసి బాగా మెత్తగా నూరుతారు. నూరిన తర్వాత మనం వేసుకున్న దుస్తులోంచే ఏదైనా బాగా చెమట పట్టిన తీసుకొని వాడతారు. మామూలుగా ఈ చెమట పట్టిన దాన్ని తీసుకోవడం, చెమట పట్టినది, ఈ లాలాజలము, ఆ పువ్వు మూడిట్లను కలిపి గుడ్డగా బాగా బిర్రో కట్టి పెట్టడం వల్ల ఈ లాలాజలము, చెమట వాసన రెండు దాంట్లో కలిసిపోయి బాగా మగ్గుడాసన, అంటే ఎలా అంటే మనకు ఆ స్మెల్ పడని విధంగా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు దాకా దాన్ని అలాగే బాగా పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇంకా దాన్ని తీసుకొని మనం ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళకి పెడతారు. వాళ్ళకి పెట్టడం వల్ల మనం చెప్పినట్టు వింటారంట. మనం చెప్పినట్టు ఆటోమేటిక్గా వింటారంట. ఇంకోటి ఫ్రెండ్స్, మరల మందు ఉందా లేదా అన్నదానికి ఆన్సర్ ఖచ్చితంగా మరల మందు ఉంది. ఈ మరల మందు వల్ల చాలామంది చాలా కోల్పోయారు. ఎందుకు మా ఊర్లోనే 2-3 నేను చూసినట్టున్నాను. ఈ మరల మందు అనేది నాకైతే మాత్రం ఈ మరల మందుకు ఉపయోగించే మొక్క దొరకలేదు ఫ్రెండ్స్. మామూలుగా ఈ పూలు కూడా మా బాబాయ్ వాళ్ళు అడవికి వెళ్ళేటప్పుడు తీసుకురామని చెప్పాను. మరల మందుకు ఉపయోగించే పూలు తీసుకురా బాబాయ్ అని చెప్పేసరికి తీసుకొని వచ్చాడు. దానితో మీకు వీడియో తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి.